Yes, good evening everyone. So welcome back to our session. Right now today in this session we are going to discuss one of the most important concepts for DSC and CTET concept, that is from the subject of psychology. Okay, the name of the topic which we are going to discuss right now is about moral development theory. అంటే ఒక వ్యక్తిలో మోరల్ డెవలప్మెంట్స్ అన్నవి ఎలా డెవలప్ అవుతాయి, మోరల్ వాల్యూస్ లేదా మోరల్ రీజనింగ్, సో మోరల్ స్కిల్స్ అంటే నైతిక విలువలు. ఓకే, సో దానికి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ థియరీ, దాన్ని మనం మోరల్ డెవలప్మెంట్ థియరీ అని అంటాం అనమాట. ఈ మోరల్ డెవలప్మెంట్ థియరీకి సంబంధించినటువంటి టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్గా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ మోరల్ డెవలప్మెంట్ థియరీ ఏదైతే ఉందో, ఈ థియరీని ప్రపోజ్ చేసినటువంటి ఒక సైకాలజిస్ట్ ఎవరంటే లారెన్స్ కోహెల్బర్గ్ అంటాం. ఇది చాలామంది పేరు వినే ఉంటారు, లారెన్స్ కోహెల్బర్గ్, కోహెల్బర్గ్ అంటాం అనమాట. ఈ పేరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ కోహెల్బర్గ్ అనే ఒక అమెరికన్ సైకాలజిస్ట్ ఈ థియరీని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. అందుకే దీన్ని కోహెల్స్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ అని అంటారనమాట. పేరు అర్థమైంది కదండి, కోహెల్స్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ. అంటే ఒక వ్యక్తిలో మోరల్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ మోరల్ రీజనింగ్ అన్నది ఎలా జరుగుతుంది, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. డెవలప్మెంట్ ఆఫ్ మోరల్ రీజనింగ్ అన్నది ఒక వ్యక్తిలో ఎలా జరుగుతుంది, అతని మీద రీసెర్చ్ చేసినటువంటి సైకాలజిస్టే ఈ లారెన్స్ కోహెల్బర్గ్, అమెరికన్ సైకాలజిస్ట్ అనమాట. అతను ప్రతిపాదించినటువంటి థియరీ పేరే కోహెల్స్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ. అయితే ఇతను ఏం చెప్పారు అంటే, యాక్చువల్గా ఒక వ్యక్తిలో డెవలప్మెంట్ ఆఫ్ మోరల్ రీజనింగ్ అన్నది ఎలా జరుగుతుంది అని స్టడీ చేసి ఎలా చెప్పారు అంటే, టోటల్గా ఇతను ఈ కోహెల్స్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీలో 3 లెవెల్స్లో చెప్పారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, 3 లెవెల్స్ అనమాట. అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, టోటల్ 3 లెవెల్స్లో. మళ్ళీ ఒక్కొక్క లెవెల్లో 2 స్టేజెస్ అనమాట. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఎక్కువగా ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. కోహెల్స్బర్గ్ ప్రపోజ్ చేసినటువంటి మోరల్ డెవలప్మెంట్ థియరీలో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి అని అడుగుతాడు. ఎన్ని లెవెల్స్ అనగానే మనం 3 అనే నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. లెవెల్స్ అయితే 3, మళ్ళీ ఎన్ని స్టేజెస్ ఉన్నాయని అడుగుతాడు. స్టేజెస్ అయితే 6 అనమాట. అంటే ఒక్కొక్క లెవెల్లో 2 స్టేజెస్ అనమాట. అంటే లెవెల్ 1 2 స్టేజెస్, లెవెల్ 2 2 స్టేజెస్, లెవెల్ 3 2 స్టేజెస్. కాబట్టి లెవెల్స్ అయితే 3 అని గుర్తుపెట్టుకోవాలి, స్టేజెస్ అయితే 6 అని గుర్తుపెట్టుకోవాలి. ఐ బి వెరీ మచ్ క్లియర్. సో ఇది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే మోరల్ డెవలప్మెంట్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే లారెన్స్ కోహెల్బర్గ్. ఇతను ఏ కంట్రీకి చెందినటువంటి సైకాలజిస్ట్ అంటే అమెరికాకి సంబంధించినటువంటి సైకాలజిస్ట్. అలాగే ఈ కోహెల్స్బర్గ్ ప్రపోజ్ చేసినటువంటి మోరల్ డెవలప్మెంట్ థియరీలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయని అడిగితే 6 స్టేజెస్ అని చెప్పాలి. అలా కాకుండా కోహెల్స్బర్గ్ ప్రతిపాదించినటువంటి మోరల్ డెవలప్మెంట్ థియరీలో ఎన్ని లెవెల్స్ ఉన్నాయని అడిగితే 3 లెవెల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదండి, 3 లెవెల్స్ విత్ 6 స్టేజెస్. సో దాన్నే మనం కోహెల్స్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ అని చెప్తాం అనమాట. అయితే ఆ థియరీలో డెవలప్మెంట్ ఆఫ్ మోరల్ రీజనింగ్ అన్నది, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, డెవలప్మెంట్ ఆఫ్ మోరల్ రీజనింగ్ అన్నది ఒక వ్యక్తిలో ఎలా డెవలప్ అవుతుంది అని చెప్పినతనే ఈ కోహెల్స్బర్గ్ అనమాట. అయితే ఇక్కడ మనకి ఆ 3 లెవెల్స్ ఏంటి, ఆ 6 స్టేజెస్ ఏంటి తెలుసుకోవడమే మెయిన్ టార్గెట్. అయితే ఇక్కడ ఫస్ట్ లెవెల్ అంటే టోటల్ 3 లెవెల్స్, ఇప్పుడు ఫస్ట్ లెవెల్ దింపుతున్నాను. ఫస్ట్ లెవెల్లో మనకి ఎన్ని ఉంటాయి, 2 స్టేజెస్ అని చెప్పాం. అంటే ఇప్పుడు ఆ ఫస్ట్ లెవెల్ని మనం ఏ పేరుతో పిలుస్తాము అంటే ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అని అంటాం అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ప్రీ కన్వెన్షనల్ లెవెల్. మళ్ళీ చెప్తున్నా, ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అని అంటాం అనమాట. దీని యొక్క టైం పీరియడ్ వచ్చేటప్పటికి 3 ఇయర్స్ నుంచి 11 to 12 ఇయర్స్ వరకు. అంటే సింపుల్గా చెప్పాలంటే 3 to 11 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి డెవలప్ అయ్యే స్టేజ్ని మనం ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ అంటాం, లేదా ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అంటాం అనమాట. ఈ ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో ఎక్కువగా మనకి ఈ మొరాలిటీ అన్నది ఏదైతే ఉంటుందో, ఈ మొరాలిటీ అంతా కూడా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మొరాలిటీ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, అంటే మోరల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్గా కంట్రోల్ చేయబడతాయి అన్నమాట. ఇది మరీ గుర్తుపెట్టుకోవాలండి. అంటే ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో అంటే 3 నుంచి 11 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి ఆ ఏజ్ గ్రూప్ పిల్లల్లో మోరల్ వాల్యూస్ అన్నవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ చేత కంట్రోల్ చేయబడతాయి. అంటే ఇన్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 3 to 12 ఇయర్స్ ఆర్ 11 ఇయర్స్ మొరాలిటీ ఈజ్ ఎగ్జాక్ట్లీ కంట్రోల్డ్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అంటే బయట నుంచి కంట్రోల్ చేయబడతాయి అన్నమాట. ఏంటి, మొరాలిటీ అన్నది ఎక్స్టర్నల్గా కంట్రోల్ చేయబడుతుంది.
అయితే ఇది ఏంటి 3 to 12 ఇయర్స్ అంటే మనకి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, ఇక్కడ ప్రైమరీ ఇంక్లూడ్ అవుతుంది, ఎలిమెంటరీ లెవెల్ స్కూల్ పిల్లలు కూడా ఇంక్లూడ్ అవుతారు అనమాట. అంటే ఈ ఏజ్ గ్రూప్ ఏదైతే ప్రైమరీ ఉందో, అంటే ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, ఎలిమెంటరీ, ఈ 3 సెక్షన్స్ కూడా మనకి ప్రీ కన్వెన్షనల్ లెవెల్లోకి వస్తాయి 3 to 12 ఇయర్స్ మధ్య. కాబట్టి ఎందుకంటే వాళ్ళల్లో ఆ మొరాలిటీ ఏదైతే ఉందో అది ఎక్స్టర్నల్గా కంట్రోల్ చేయబడుతుంది. అది ఫస్ట్ లెవెల్, ప్రీ కన్వెన్షనల్ లెవెల్. మరి అందులో వచ్చే 2 స్టేజెస్ ఏంటి అంటే, ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్. ఓకే, ఏమంటాం దాన్ని మనం స్టేజ్ 1ని ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ అంటాం. అలాగే సెకండ్ స్టేజ్ని సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ రివార్డ్ ఓరియంటేషన్ అని కూడా అంటాం అనమాట. సెకండ్ స్టేజ్ని ఏమంటాం, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ రివార్డ్ ఓరియంటేషన్. ఫస్ట్ స్టేజ్ అయితే ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ అంటాం. ఇప్పుడు మీరు గమనిస్తే ఫస్ట్ స్టేజ్ ఏం చెప్పాను, ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ అన్నాం. ఈ ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ అనేది ఎక్కువగా మనం పిల్లల్లో చూస్తాం. అందుకే దాన్ని 3 to 11 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ అని చెప్తుంటాను, అవునా కదా. అంటే అక్కడ ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ అంటే టీచర్ ఏం చెప్తే అది చేయాలి, ఒబీడియన్స్. ఒకవేళ అది చేయకపోతే మనం పనిష్మెంట్కి గురవుతాము. అంటే ఒక పిల్లల్లో లేదా ఒక పిల్లవాడిలో లేదా ఒక స్టూడెంట్లో ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. అంటే అది కనుక ఆ భయం ఎక్కడి నుంచి, ఎయిదర్ సబ్జెక్ట్ టీచర్ కొట్టడమో లేదా దండించడమో, లేదా ఒక క్లాస్ టీచర్ తిట్టడమో కొట్టడమో, లేదా ఒక ప్రిన్సిపల్ వచ్చి తిట్టడమో కొట్టడమో, అంటే ఒక ఎక్స్టర్నల్గా ఇందాక చెప్పాను చూడండి, ఒక మొరాలిటీ అనేది అంటే ఒక ఎక్స్టర్నల్గా ఒక ఫ్యాక్టర్ వచ్చి వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. కాబట్టి ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అడల్ట్స్, అంటే టీచర్స్ అవ్వచ్చు, ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, ఎవరైతే వాళ్ళ మీద వచ్చి ప్రభావితం చూపకూడదు, అంటే ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద పనిష్మెంట్, వాళ్ళు ఖచ్చితంగా ఒబీడియంట్గా ఉండడానికి ట్రై చేస్తారనమాట. అందుకే దాన్ని ఫస్ట్ స్టేజ్ని ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ స్టేజ్ అంటాం. ఏమంటాం దాన్ని, ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ స్టేజ్ అంటాం అనమాట. ఈ ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ స్టేజ్ అనేది ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో ఫస్ట్ స్టేజ్ అనమాట. అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒబే చేసి తీరాలి, లేకపోతే పనిష్మెంట్కి గురవుతాము. అంటే ఇది ఒక ఎక్స్టర్నల్గా వస్తుంది కాబట్టి మొరాలిటీ ఈజ్ కంట్రోల్డ్ బై అన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అని చెప్పాం అనమాట. ఇది మనకి ఫస్ట్ స్టేజ్ అనమాట, ఇందులో ప్రీ కన్వెన్షన్ లెవెల్లో. మరి అదే ప్రీ కన్వెన్షన్ లెవెల్లో సెకండ్ స్టేజ్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ ఏం చెప్పాం, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ రివార్డ్ ఓరియంటేషన్. ఇది మరీ ఇంపార్టెంట్ అనమాట. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ రివార్డ్ ఓరియంటేషన్, దీనికి మరొక పేరు ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అని కూడా అంటారు. నేను చెప్పే ప్రతి పదం గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ రివార్డ్ ఓరియంటేషన్కే మరొక పేరు ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అంటారు. అంటే ఇక్కడ పేరులోనే ఉంది సెల్ఫ్ ఇంట్రెస్ట్, అంటే ఒక వ్యక్తిలో సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, లేదా ఒక రివార్డ్ ఓరియంటేషన్. రివార్డ్ అంటే ఏంటి, ఆశ చూపించి మారల్ వాల్యూస్ డెవలప్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడు హోంవర్క్ చేయట్లేదు. వాడు హోంవర్క్ చేయకపోయేటప్పటికి ఒక మదరో ఫాదరో వచ్చి, ఒరే నాన్న నువ్వు హోంవర్క్ చేస్తే ఖచ్చితంగా నీకు ఒక మంచి ఐస్ క్రీమ్ కానీ, ఒక బయటకి గార్డెన్కి కానీ, ఒక మూవీకి కానీ తీసుకెళ్తాను అని చెప్పి ఒక ఎక్స్టర్నల్గా వాళ్ళు మోటివేట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. అంటే అక్కడ ఏంటి, లేదా నువ్వు నాకు ఇంట్లోకి సామాన్ లేదా ఈ ఐటమ్స్, గ్రాసరీ ఐటమ్స్ కనుక తీసుకొస్తే నీకు ఒక 100 రూపీస్ ఇస్తాను, చక్కగా నీ పాకెట్ మనీ కనుక నువ్వు పెట్టుకోవచ్చు, లేదా చక్కగా టాఫీస్, ఐస్ క్రీమ్స్ కొనుక్కోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఒక రివార్డ్లో మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే అంటే ఎప్పుడైతే ఈ ఆశ మనం కల్పించామో, అంటే ఒక రివార్డ్ ఇస్తాము అని చెప్పి మనం పిల్లలకి ఆశ చూపించామో, వాళ్ళల్లో ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ అని డెవలప్ అవుతుంది. ఎస్, నేను ఇది ఎలాగైనా చేయాలి, నేను ఈ పని ఎలాగైనా చేస్తే నాకు అమ్మ చాక్లెట్ ఇవ్వడమో, లేదా ఐస్ క్రీమ్ ఇవ్వడం, లేదా చక్కగా బయట మూవీకి తీసుకెళ్ళడమో, ఒక రివార్డ్ అనేది నాకు రావడం జరుగుతుంది. కాబట్టి నాలో ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్, అంటే ఖచ్చితంగా ఆ పని వాడికి చెయ్యాలి అని లేకపోయినా వాడి యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ఎదరికొస్తాడు. ఎందుకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎదరికొస్తున్నాడు, వాడికి రివార్డ్ ఓరియంటేషన్ అని ఉంది కాబట్టి. అంటే ఈ రివార్డ్ ఓరియంటేషన్ ఎవరు ఇస్తున్నారు, బయట ఎక్స్టర్నల్గా మదరో ఫాదరో టీచరో ఎవరో చెప్తారు కాబట్టి ఈ ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో వచ్చినటువంటి 2 స్టేజెస్ ఏంటి, ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ రివార్డ్ ఓరియంటేషన్. ఈ రెండింటినీ కూడా ప్రీ కన్వెన్షనల్ లెవెల్లోకి వస్తాయి అన్నమాట. ఇది ఎక్కువగా ఎలిమెంటరీ అండ్ ప్రైమరీ అండ్ ప్రీ ప్రైమరీ పిల్లల్లో మనం గమనించడం జరుగుతుంది. ఇది మనకి స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1 పేరేంటి, ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు. స్టేజ్ 1 పేరేంటి అంటే ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్. స్టేజ్ 2 యొక్క పేరేంటంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ రివార్డ్ ఓరియంటేషన్. దానికే మరొక పేరు ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అని కూడా అంటారు అనమాట. మళ్ళీ ఈ రెండు కూడా అంటే ఏంటి, స్టేజ్ 1, స్టేజ్ 2, ఈ రెండు దేని కిందకు వస్తాయి, ప్రీ కన్వెన్షనల్ లెవెల్లోకి వస్తాయి అనమాట. ఈ ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో ఏం జరుగుతుంది, మొరాలిటీ అనేది
ఎక్స్టర్నల్గా కంట్రోల్ చేయబడుతుంది. కాబట్టి ఈ రెండు కూడా స్టేజ్ 1 స్టేజ్ 2 మనకి ప్రీ కన్వెన్షనల్ లెవెల్లోకి వస్తాయి అనమాట. ఇది మనకి ప్రీ కన్వెన్షనల్ లెవెల్ ఫ్రమ్ 3 to 11 years వేర్ మొరాలిటీ కెన్ బి కంట్రోల్డ్ అండ్ క్యారెక్టరైజ్డ్ బై అన్ ఎక్స్టర్నల్ factor. In this pre-conventional level, we are having the two stages, namely the stage 1 is called as obedience and punishment orientation, and stage 2 is called self-interest and reward orientation, or also known as instrumental conditioning, where the external factors they may show an effect on the morality development. ఇంకా పోతే సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో, ఫస్ట్ లెవెల్ అయిపోయింది, ఫస్ట్ లెవెల్లో 2 స్టేజెస్ అయిపోయి, ఇప్పుడు సెకండ్ లెవెల్ ఏంటి, ప్రీ కన్వెన్షనల్ అయిపోయింది కాబట్టి సెకండ్ స్టేజ్ కన్వెన్షనల్ లెవెల్ అనమాట. అంటే సమాజానికి సరిపడగా కన్వెన్షనల్గా ట్రెడిషనల్గా ఉండి వాళ్ళ సొసైటీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. సెకండ్ లెవెల్ ఏంటి అంటే కన్వెన్షనల్ లెవెల్ అని అంటాం అనమాట. ఏమంటాం దాన్ని, కన్వెన్షనల్ లెవెల్. ఫస్ట్ లెవెల్ అయితే ప్రీ కన్వెన్షనల్ లెవెల్, సెకండ్ లెవెల్ అయితే కన్వెన్షనల్ లెవెల్. మరి ఈ కన్వెన్షనల్ లెవెల్లో ఏజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే, ఇందాక చెప్పుకున్నటువంటిగా 11 అయిపోయింది కాబట్టి ఇక్కడ 12 అంటే టీనేజ్ అడాలసెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో 12 years దగ్గర నుంచి అడల్ట్హుడ్ అంటే 35 years వరకు కూడా, అంటే అడాలసెన్స్ ఏజ్తో పాటు యంగ్ అడల్ట్హుడ్ కూడా ఈ రెండిట్లో ఇంక్లూడ్ అవుతుంది అనమాట. ఏ రెండు ఇంక్లూడ్ అవుతాయి, అడాలసెన్స్ ఏజ్ అంటే 12 years దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అడల్ట్హుడ్లో యంగ్ అడల్ట్హుడ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. అంటే 12 to 18 అండ్ 18 to 35. 18 to 35 ఉన్నదాన్ని మనం యంగ్ అడల్ట్హుడ్ అంటాం, 12 to 18 ఉన్నదాన్ని మనం అడాలసెన్స్ అంటాం. అంటే అడాలసెన్స్ ప్లస్ యంగ్ అడల్ట్హుడ్ ఈ రెండు కలిపి మనకి కన్వెన్షనల్ లెవెల్లోకి వస్తాయి అన్నమాట. ఎందుకు అంటే ఈ కన్వెన్షనల్ లెవెల్లో మొరాలిటీ అన్నది యాజ్ పర్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ సొసైటీస్ కన్వెన్షన్ రూల్స్ అని ప్రకారంగా ఉంటుంది అన్నమాట. సొసైటీ అంటే ఏంటి, సమాజంలో మనం ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే జనాలు మెచ్చుకుంటారు, ఏది చేస్తే ప్రజలు తిడతారు. అంటే అక్కడ మనం ఖచ్చితంగా మనం గమనిస్తే పిల్లల్లో ఒక అడాలసెన్స్ అనగానే వాళ్ళకు ఒక భావన వచ్చేస్తుంది, ఎస్ సొసైటీ నేను చేస్తే మెచ్చుకుంటారు, లేదా ఇది నేను చేస్తే తిట్టుకుంటారు. అంటే వాళ్ళలో ఒక జడ్జిమెంట్, ఒక ఎవాల్యుయేషన్ అనేది డెవలప్ అవుతుంది ఎవరిలో, అడాలసెన్స్లో ఉన్న పీపుల్లో. ఓకే, అండ్ అలాగే ఇంకొంచెం ఎదిగే కొద్దీ యంగ్ అడల్ట్హుడ్ అంటే 18 to 35 వచ్చేటప్పటికి వాళ్ళు కూడా సమాజానికి మనం ఏది చేస్తే మంచి జరుగుతుంది, సమాజాన్ని మనం ఏది చేస్తే చెడు జరుగుతుంది, అంటే they can be able to justify whatever the activity they are going to do, whether that activity could do good or whether that activity can do a bad for the society. అంటే ఏది మంచి చేస్తుంది, ఏది చెడు చేస్తుంది అని చెప్పి ఒక జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అనేది కూడా ఇక్కడ మనం గమనించడం జరుగుతుంది అనమాట. అది మనకి సెకండ్ లెవెల్ కన్వెన్షనల్ లెవెల్లో మనకి 2 ఏజ్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అవుతాయి. ఒకటి అడాలసెన్స్ అండ్ అలాగే యంగ్ అడల్ట్హుడ్, ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఇంక్లూడ్ అవుతున్నాయి. అంటే ఇది సెకండ్ లెవెల్లో నెక్స్ట్ వచ్చే 3-4 స్టేజెస్ ఏంటి, ఫస్ట్ స్టేజ్ 1 స్టేజ్ 2 అనేది ప్రీ కన్వెన్షనల్ లెవెల్లోకి వెళ్ళిపోయి, ఇక్కడ కన్వెన్షనల్ లెవెల్లో స్టేజ్ 3 స్టేజ్ 4 వస్తాయి. స్టేజ్ 3 అంటే ఏంటి, అడాలసెన్స్కి సంబంధించినటువంటిది. అంటే ఒక గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ చెప్పాం కదండి, అడాలసెన్స్లో ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయి కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక గుడ్ గర్ల్ అలాగే గుడ్ బాయ్ ఓరియంటేషన్. అంటే మనం ఇది చేస్తున్నాం కాబట్టి సొసైటీలో మనం చేసే ప్రతి పని అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, వెదర్ ఇట్ మే బి రైట్ ఆర్ వెదర్ ఇట్ మే బి బ్యాడ్, అది మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదంటే ప్రతిదీ కూడా సొసైటీలో కన్వెన్షన్స్ ప్రకారంగా అది రిఫ్లెక్ట్ అవుతుంది, కౌంట్ చేయబడుతుంది సొసైటీ చేత. అందువల్ల వాళ్ళు ఇవన్నిటి నుంచి బయటపడాలంటే ఒక గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అంటే ఒక ఒబీడియంట్ అనేది వాళ్ళలో డెవలప్ అవుతుంది, లాయల్టీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. దాన్నే మనం గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ అని అంటాం. ఈ గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ అన్నది అడాలసెన్స్కి సంబంధించిన అనమాట. ఇది స్టేజ్ 3లోకి వస్తుంది అనమాట. ఎందుకు, సొసైటీ స్టాండర్డ్స్ బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు కాబట్టి. అంటే సొసైటీలో చేసే ప్రతి ఇష్యూ వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా చేస్తుంది కాబట్టి ఈ స్టేజ్ 3 ఏదైతే ఉందో గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ అన్నది మనకి ఈ కన్వెన్షనల్ లెవెల్లో స్టేజ్ 3లోకి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్టేజ్ 4 ఏదైతే ఉందో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్టేజ్ 3 అన్నది ఏంటంటే ఈ గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ అని చెప్పాం. ఈ స్టేజ్ 4లోకి వచ్చేటప్పటికి లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్ అంటుందండి. లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్ అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి, సమాజంలో ఏది మనం ఫాలో అవ్వాలి, ఏది ఆర్డరు, ఏది మనకి లా చెప్తుంది, అంటే చట్టం మనకి ఏం చెప్తుంది, అంటే ఇలా చేస్తే మంచి జరుగుతుందా లేదా ఇలా చేస్తే చెడు జరుగుతుందా. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి అడాలసెన్స్ కాదు,
యంగ్ అడల్ట్హుడ్స్ అన్నది ఇక్కడ ఇంక్లూడ్ అవుతారు అనమాట. స్టేజ్ 4 కాబట్టి లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్ అంటే ఉందని ఏమంటాం, లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్. ఈ లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్ అనేది ఏ గ్రూప్ వాళ్ళకి వర్తిస్తుంది అంటే యంగ్ అడల్ట్హుడ్స్కి ఓరియంటేషన్గా అప్లై అవుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు అకౌంటబిలిటీగా ఉంటారు, జవాబుదారీతనం. అంటే ఒక సమాజంలో తప్పు జరిగింది అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఏదో ఒక తన వల్ల సమాజంలో ఒక మంచి జరిగింది అంటే బాధ్యత తీసుకుని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అంటే దే మస్ట్ షో సమ్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అంటాం. ఈ లా అండ్ ఆర్డర్ స్టేజ్లో మనకి ఎక్కువగా హైలైట్ అయ్యే వర్డ్ ఏంటంటే అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. ఇది ఎక్కువగా అడాలసెన్స్లో ఉండదు, యంగ్ అడల్ట్హుడ్స్లో ఉంటుంది. కాబట్టి అడాలసెన్స్ ప్లస్ యంగ్ అడల్ట్హుడ్ ఈ రెండింటిని కలిపి కన్వెన్షనల్ లెవెల్. ఎందుకంటే సొసైటీకి సంబంధించినటువంటి కన్సర్న్స్, సొసైటీకి సంబంధించిన కన్వెన్షన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి బతుకుతారు. ఎవరు? అడాలసెన్స్ అండ్ అలాగే యంగ్ అడల్ట్హుడ్. అడాలసెన్స్ ప్రకారంగా అయితే గుడ్ బాయ్, గుడ్ గర్ల్ ఓరియంటేషన్. అలాగే యంగ్ అడల్ట్హుడ్స్కి సంబంధించిన అయితే లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్. లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్ వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. అది చాలా సిగ్నిఫికెన్స్ ప్లే చేస్తుంది అనమాట. అంటే లా అండ్ ఆర్డర్ అండ్ అలాగే గుడ్ బై, గుడ్ గర్ల్ ఓరియంటేషన్ ఈ రెండు స్టేజెస్ని కలిపి 3 and 4 స్టేజెస్ అంటాం. ఈ 3 and 4 స్టేజెస్ కలిపి మనకి కన్వెన్షనల్ లెవెల్లోకి వస్తాయి. అంటే 12 నుంచి 35 years వరకు. ఇకపోతే థర్డ్ ఇంపార్టెంట్ లెవెల్, దీన్ని మనం పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అంటాం. ఫస్ట్ స్టేజ్ని ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అంటాం, సెకండ్ లెవెల్ని కన్వెన్షనల్ లెవెల్ అంటాం, థర్డ్ లెవెల్ని పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. అంటే ప్రీ కన్వెన్షనల్ లెవెల్, కన్వెన్షనల్ లెవెల్, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో స్టేజ్ 1, స్టేజ్ 2, కన్వెన్షనల్ లెవెల్లో స్టేజ్ 3, స్టేజ్ 4 అండ్ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్లో స్టేజ్ 5, స్టేజ్ 6. టోటల్ 6 స్టేజెస్ వస్తాయి, 3 లెవెల్స్ వస్తాయి. ఇప్పుడు లాస్ట్ లెవెల్ ఏంటి అంటే పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అంటాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే 35 years నుంచి ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఏది? పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. మరి ఇక్కడ మొరాలిటీ అన్నది ఎలా ఉంటుంది అని మనం గమనించాలి. ఈ మొరాలిటీ కూడా మనం గమనించాలండి. ఎందుకంటే ఫస్ట్ లెవెల్ ఏం చెప్పుకున్నాం? ప్రీ కన్వెన్షనల్ లెవెల్. ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో మొరాలిటీ అనేది ఎలా కంట్రోల్ అవుతుందని చెప్పుకున్నాం? ఎక్స్టర్నల్ ఫోర్స్ ద్వారా కంట్రోల్ అవుతుందని చెప్పుకున్నాం. టీచర్ అవ్వచ్చు, పేరెంట్ అవ్వచ్చు, ఎవరైతే వాళ్ళు అడల్ట్స్. అలాగే సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో కన్వెన్షనల్ లెవెల్, అక్కడ మొరాలిటీ అనేది ఎలా క్యారెక్టరైజ్ అవుతుంది? యాజ్ పర్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద సొసైటీస్ కన్వెన్షన్స్ ప్రకారంగా ఉంటుందని చెప్పుకున్నాం. సొసైటీలో ఉన్నటువంటి కన్వెన్షన్స్ ప్రకారంగా అది ఉంటుంది. ఇకపోతే పోస్ట్ కన్వెన్షన్ లెవెల్లో మొరాలిటీ అనేది ఎలా కంట్రోల్ అవుతుంది అంటే ఇండివిజువల్ యొక్క ఓన్ పర్సెప్షన్స్ మీద ఉంటుందన్నమాట. వాళ్ళ యొక్క భావనలు. అంటే వాళ్ళకి రైట్ అనిపిస్తే ఖచ్చితంగా సమాజంలో మంచి జరుగుతుందంటే వాళ్ళు ఎంత దూరమైనా చేస్తారు, లేదా చెడు జరుగుతుందంటే వాళ్ళు చేయరు అనమాట. అంటే దానికి ఏంటంటే దాన్ని మనం ఈ స్టేజ్ 5, ఈ స్టేజ్ 6 ఈ రెండు కూడా మనకి పోస్ట్ కన్వెన్షన్ లెవెల్లోకి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మొరాలిటీ అనేది ఎలాగా కంట్రోల్ చేయబడుతుంది అంటే ఇండివిజువల్ ఓన్ పర్సెప్షన్స్, ఇండివిజువల్ ఓన్ బిలీఫ్స్, ఇండివిజువల్ ఓన్ వాల్యూస్ అండ్ ఇండివిజువల్ ఓన్ థాట్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగతంగా ఆలోచించే విధానాలను బట్టి ఉంటుందన్నమాట. అంటే ఇండివిజువల్ వర్డ్స్కి సంబంధించినటువంటి లెవెలే పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. అయితే ఇక్కడ మనకు వచ్చినటువంటి లాస్ట్ 5-6 స్టేజెస్ ఏంటి అంటే స్టేజ్ 5 సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అంటుందని ఏమంటాం? సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్. అలాగే స్టేజ్ 6 యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్. ఏమంటాం? యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్. ఈ రెండు స్టేజెస్ కూడా మనకి పోస్ట్ కన్వెన్షన్ లెవెల్లో వస్తాయి. ఆ రెండు స్టేజెస్ ఏంటి? సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్. అలాగే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్. మరి సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అంటే ఏంటి అంటే ఈ స్టేజ్లో మనకి ఎక్కువగా ప్రభుత్వాలను ఏర్పడతాయి అన్నమాట. సోషల్ కాంట్రాక్ట్ అంటే ఏవైతే సమాజానికి సరిపడా లాస్, చట్టాలు ఏవైతే ఉంటాయో, లాస్ చట్టం, అవునా కదా, ఆ లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక రిజిడ్ రూల్స్ కాదు, సోషల్ కాంట్రాక్ట్ కింద యూజ్ అవుతాయి అని చెప్పి ప్రజలు నమ్ముతారనమాట. అంటే దాదాపుగా ఈ లెవెల్కి వచ్చేటప్పటికి ప్రజల్లో ఒక నైతిక విలువలు డెవలప్ అయిపోతాయి ఆల్మోస్ట్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సొసైటీ అంటే ఇదా. ఎందుకంటే అడాలసెన్స్లో వాళ్ళు తెలియదు, యంగ్ అడల్ట్హుడ్లో ఉన్నప్పుడు వాళ్ళు తెలియదు, ప్రీ కన్వెన్షన్ లెవెల్ ఉన్నప్పుడు వాళ్ళు గుర్తుపట్టలేరు. కానీ ఒక లెవెల్కి వచ్చేటప్పటికి లా అంటే ఇదా, ఒక రిజిడ్ రూల్ కాదు, ఒక సోషల్ కాంట్రాక్ట్ మాత్రమే. అంటే సమాజానికి మంచి చేసే ఒక చట్టం, ఒక సోషల్ కాంట్రాక్ట్ బట్ నాట్ ఏ రిజిడ్ రూల్ అని చెప్పి ప్రజలు నమ్ముతారనమాట ఆ స్టేజ్లోకి వచ్చేటప్పటికి. అంటే లాస్ ఆర్
ఓన్లీ ఫర్ సోషల్ కాంట్రాక్ట్ రాదర్ దెన్ రిజిడ్ రూల్స్. రిజిడ్ రూల్స్కి మాత్రం లాస్ కాదు, లాస్ ఆర్ కన్సిడర్ ఓన్లీ ఫర్ ద సోషల్ కాంట్రాక్ట్ అని చెప్పి ప్రజలు నమ్ముతారు ఆ స్టేజ్లోకి వచ్చినప్పటికి. అలాగే దాంతోపాటుగా ఈ ఎలక్షన్స్, గవర్నమెంట్స్, అలాగే డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అన్న ఫామ్ అవడం కూడా ఈ సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ బేస్గానే ఫామ్ అవుతాయి అన్నమాట. డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అంటే ఏంటి? ప్రజాస్వామ్యానికి సంబంధించిన, అంటే ప్రజలకి ఏది మంచి జరుగుతుంది, ప్రజలకు ఏది చెడు చేస్తుంది, ఇలా చేస్తే ప్రజలు బెనిఫిట్ పొందుతారా, ఇలా చేస్తే ప్రజలు నష్టపోతారా, అలాగే ప్రజల యొక్క ఒపీనియన్ ఏంటి, ప్రజలు ఉన్నటువంటి తిరుగుబాట్లు ఎలా ఉన్నాయి, ప్రజలకి ఇది మంచి చేస్తుందా, ఇలా ఏంటంటే డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అలాగే లాస్కి సంబంధించిన స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అని అంటాం అనమాట. మరీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ స్టేజ్లో లాస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సోషల్ కాంట్రాక్ట్ రాదర్ దెన్ రిజిడ్ రూల్స్. రిజిడ్ రూల్స్ కాదు, అది ఓన్లీ ఫర్ సోషల్ కాంట్రాక్ట్. మళ్ళీ చెప్తున్నాను, రిజిడ్ రూల్స్ కాదు, సోషల్ కాంట్రాక్ట్ అని చెప్పి బిలీవ్ చేస్తారు. అలాగే డెమోక్రటిక్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అన్నవి కూడా ఈ స్టేజ్ని బేస్ చేసుకుని ఫామ్ అవుతాయి. ఏది? సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్. ఇకపోతే లాస్ట్ది యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్. యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్. ఇక్కడ ఈ స్టేజ్కి చాలా అరుదుగా వెళ్తారు మనుషులు. ఏంటంటే వాళ్ళు ప్రాణత్యాగానికైనా సిద్ధపడిపోతారు. అంటే ఒక సమాజంలో ఇది ప్రజలకి మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళది లీగల్ రైటా లేదా సోషల్ రైటా అని ఆలోచించరు. ప్రజలకి, సొసైటీకి మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఎదరికొచ్చి పోరాడతారు. లైక్ మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలా ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో, భగత్ సింగ్ లేదా బాలగంగాధర్ తిలక్, ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్కి లోబడే వాళ్ళు ఎదరికి వచ్చారనమాట. అంటే ఇప్పుడు సమాజం ఏమనుకుంటుందా అని వాళ్ళు ఆలోచించరు. ప్రజలకి బాగుంటుందా అంటే అది సోషల్ రైటా లేదా లీగల్ రైటా, ఇవన్నీ వాళ్ళు ఆలోచించరు. అది సొసైటీకి నచ్చిందా, ప్రజలకి నచ్చిందా, ప్రజలకి నచ్చితే అలా అన్నది ఒబే చేస్తారు. ప్రజలకి నచ్చలేదా అలా అన్నది వాళ్ళు ఒబే చేయరు. అంటే ప్రజలకి నచ్చాలి, సొసైటీ బాగుండాలి, అందులో ఉన్న ప్రజలు వెల్ఫేర్గా ఉండాలని చెప్పి తనకు తానుగా భావించుకుని ఎదరికి వస్తారు. అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లేదా ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ సోషల్ మనం స్టడీ చేస్తాం. ఈ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కానీ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ మూవ్మెంట్కి ఎగ్జాంపుల్ అనమాట. అలాగే ఇప్పుడు ఒక కంపెనీలో మనం పనిచేస్తున్నది, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏదో ఉంది, అక్కడ వర్కర్ పనిచేస్తున్నారు, ఒక ఇంజనీర్ పనిచేస్తున్నాడంటే అతనికి ఒక బిలీఫ్ ఉంటుంది. ఎస్, నేను ఈ ప్రాజెక్ట్ కనుక బాగా చేస్తే నా కంపెనీకి ఒక మంచి పేరు వస్తుంది, మా బాస్ దగ్గర ఒక మంచి పేరు వస్తుంది, నా కంపెనీలో ఉన్నటువంటి వర్కర్లు అందరూ కూడా డెవలప్ అవుతారు, మా కంపెనీ అంటే ఒక మంచి హైక్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది, మా కంపెనీ ఒక మంచి పేరు తీసుకొస్తుంది. అది సోషల్ రైట్, లీగల్ రైట్ అని తర్వాత, బట్ ప్రజలకి, పీపుల్కి, బాస్కి అందరికీ మంచి చేస్తుందా లేదా అని మాత్రమే చూస్తారు. ఆ స్టేజ్ని యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్ అని అంటాం అనమాట. సో ఇవన్నీ కూడా మనకి టోటల్ 3 లెవెల్స్, 6 స్టేజెస్. మరొకసారి చెప్తున్నాను, కహల్బర్గ్ ప్రపోజ్ చేసినటువంటి థియరీ పేరు మోరల్ డెవలప్మెంట్ థియరీ. జీన్ పియాజీ ఇచ్చినటువంటి థియరీకి ఫర్దర్గా స్టడీ చేసి డెవలప్ చేశాడు కాబట్టి దీన్ని మోరల్ డెవలప్మెంట్ థియరీ అని చెప్తాం. ఈ మోరల్ డెవలప్మెంట్ థియరీలో డెవలప్మెంట్ ఆఫ్ మోరల్ రీజనింగ్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పిన అతనే ఈ లారెన్స్ కోహల్బర్గ్. డెవలప్మెంట్ ఆఫ్ మోరల్ రీజనింగ్. ఇతను 3 లెవెల్స్ చెప్పాడు. ఒక్కొక్క లెవెల్లో 2 స్టేజెస్ చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. ఇందులో చూసుకుంటే లెవెల్ 1 ప్రీ కన్వెన్షనల్ లెవెల్, అలాగే లెవెల్ 2 కన్వెన్షనల్ లెవెల్, లెవెల్ 3 పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అని చెప్పి 3 లెవెల్స్ కింద విడదీసి మళ్ళీ ఒక్కొక్క లెవెల్లో 2 స్టేజెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ తీసుకుంటే అక్కడ ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్. అలాగే సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ రివార్డ్ ఓరియంటేషన్. కాబట్టి ఈ ఫస్ట్ 2 స్టేజెస్ లెవెల్ 1లోకి వెళ్తాయి. అలాగే లెవెల్ 2 కన్వెన్షనల్ లెవెల్ అని చెప్తున్నాం. కన్వెన్షనల్ లెవెల్లో గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ అండ్ లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్. లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్లో మనకి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ అకౌంటబిలిటీ. వెదర్ ద పర్సన్ కెన్ బి ఏబుల్ టు జడ్జ్ గుడ్ అండ్ బ్యాడ్ అనమాట. అక్కడ అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇకపోతే లాస్ట్ లెవెల్ పోస్ట్ కన్వెన్షన్ లెవెల్లో మనకి స్టేజ్ 5, స్టేజ్ 6 వస్తాయి. స్టేజ్ 5 ఏంటి? సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్. అండ్ స్టేజ్ 6 వచ్చేటప్పటికి యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్. సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్లో ఎక్కువగా మనకి డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే లాస్ ఆర్ కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ అ సోషల్ కాంట్రాక్ట్ బట్ నాట్ ఫర్ ద రిజిడ్ రూల్స్ అని చెప్పి ప్రజలు బిలీవ్ చేస్తారు. ఇక లేకపోతే లాస్ట్కి వచ్చేటప్పటికి యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్. సో దీస్ ఆర్ ద టోటల్ 6 different stages in 3 different levels which are proposed by Lawrence Kohlberg, a famous American psychologist. Good. In the next session, we shall concentrate on the classical conditioning theory and operant conditioning theory. Okay, good evening, have a nice day, take care everyone.